హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, అలాగే తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అనే అంశాల వివరాల గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి ఇచ్చుకోబోతున్నాం. ప్రస్తుతం మనం గతంలో వీడియోస్లో చెప్పుకున్నాం, చలి ప్రభావం పెరుగుతుంది, పొగమంచు యొక్క ప్రభావం అనేది మనకు రెండు తెలుగు రాష్ట్రాలను చాలా భాగాల్లో ఉంటుందని చెప్పుకున్నాం. రాయలసీమ జిల్లాలు అలాగే తెలంగాణలో మనకు ఇంటీరియర్ ప్లేసెస్లో అలాగే మనకు చలి ప్రభావం అనేది కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం మనకు చలి ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది, అలాగే మనకు రానున్నటువంటి ఫిబ్రవరి 22, 23, 24 తేదీలో శ్రీలంకకి అత్యంత సమీపంగా దగ్గరగా మనకు ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. అంటే ఈ ఉపరితల ఆవర్తనం యొక్క ఇంపాక్ట్ అనేది స్పష్టంగా మనకు శ్రీలంకపై ఉంటుంది. శ్రీలంక దగ్గర ఏదైనా సిస్టమ్ అనేది ఏర్పడితే దాని ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని భాగాలపై ఉంటుందని మనం గతంలో వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఏర్పడేటువంటి ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అనేది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్లోని మనకు దక్షిణ భాగమైనటువంటి నెల్లూరు అయితే కానివ్వండి, ప్రకాశం అయితే కానివ్వండి, అలాగే రాయలసీమ జిల్లాని తిరుపతి అయితే కానివ్వండి, చిత్తూరు జిల్లాలపై ఏమైనా ప్రభావం చూపించబోతుందా అనే అంశాల గురించి వెదర్ రిలేటెడ్ అప్డేట్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అలాగే మనకు ఈ నెల చివరి నుంచి మార్చి నెల మొదటి 2 వారాలు అలాగే చివరి వారాల్లో కూడా అకాల వర్షాలు అనేవి పడబోతున్నాయి. ఈ అకాల వర్షాలు అనేవి ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి అనేటువంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్ కూడా మనం డీటెయిల్డ్గా ఈరోజు ఈ వెదర్ రిలేటెడ్ అప్డేట్లో ఇప్పటి వెదర్ రిలేటెడ్ అప్డేట్లో తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. ఎప్పటికప్పుడు నేను వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ని ఇచ్చినప్పుడు వెంటనే మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా వెదర్ రిలేటెడ్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకు వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అనేది ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరి 16, 17, 18 ఈ 3 రోజుల్లో ఎలాంటి కండిషన్ ఉంటుంది, అలాగే 19, 20, 21 తేదీలో కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. ఒకసారి ఇక్కడ నేను మార్క్ చేసినటువంటి ఈ ప్రాంతాలని మీరు కనుక అబ్జర్వ్ చేసి గమనించి కనుక చూసుకుంటే పొడిగాడుల యొక్క సర్క్యులేషన్ అనేది మనకు ఉత్తర భారతం మీద నుంచి స్పష్టంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వైపుగా అలాగే బంగాళాఖాతంలోకి వస్తుంది. ఈ బంగాళాఖాతంలో మనకు ఉత్తర బంగాళాఖాత ప్రాంతం దగ్గర మనకు రౌండప్ చేసి హెచ్ అనే మార్క్ వేసి పెట్టినటువంటి ప్రాంతం అధిక పీడనం ఉన్నటువంటి ప్రాంతం. లో ప్రెజర్ అనేది మనకు దిగువ భాగానికి ఉంటుంది, హై ప్రెజర్ అనేది మనకు ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఈ హై ప్రెజర్ బెల్ట్ అనేది సర్క్యులేట్ అవుతున్నటువంటి ప్రాంతంలో మనకు పొగమంచు అలాగే చలిగాలుల యొక్క ప్రభావం అనేది పెరుగుతూ ఉంటుంది. చలి అనేది మనకు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అరేబియా సముద్రం దగ్గర కూడా మనకు అధిక పీడనం అనేది ఇంకోటి కొనసాగుతుంది. అంటే రెండు వైపుల భారతదేశానికి అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండు ప్రాంతాల్లో రెండు అధిక పీడనాలు అనేవి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో మనకు టోటల్ మొత్తం మీద మనకు భారతదేశంలో చలిగాలుల ప్రభావం, చలి వాతావరణ ప్రభావం అనేది కొనసాగుతుంది. కొన్ని చోట్ల మనకు మంచు అనేది విపరీతంగా పడడం అనేది జరుగుతుంది. మనకి ఎక్కడెక్కడ మంచు అనేది పడుతుంది, ఎలా మనకు చలి యొక్క తీవ్రత పెరిగి ఉంది, అలాగే మనకు అల్పపీడనం అనేది శ్రీలంక దగ్గర ఉండే అల్పపీడనం ఎలా ఉంటుందని కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ మోడల్ చూసిన దాని ప్రకారంగా గాలుల యొక్క సర్క్యులేషన్ ఈ విధంగా ఉంది, మనకు వాతావరణం అనేది ఈ విధంగా ఉంది. అయితే రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు ఎలా మారుతాయి, ఎలాంటి మార్పులు అనేవి ఉంటున్నాయి, ఎలా వర్షాలు పడతాయి, మనకు చలి అనేది ఎక్కడ పెరుగుతుంది, ఉష్ణోగ్రతలు ఎలా తగ్గుముఖం పడతాయని తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఈ మోడల్లో మనకు వెచ్చని చలిగాలుల యొక్క సర్క్యులేషన్ అంటే పగటిపూట మనకు ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు అనేవి పెరగడం, ఎండల తీవ్రత పెరుగుతూ ఉండడం, రాత్రి సాయంకాలం సమయానికి వచ్చేసరికి చలిగాలి ప్రభావం పెరుగుతూ వస్తుంది. ఈ ఇమేజ్లోని ఈ మోడల్లో మనం గమనించి కనుక చూస్తే మనకు ఇక్కడ గాలుల యొక్క సర్క్యులేషన్ అంటే ఇందాక నేను చూపించినటువంటి మార్పులో మోడల్లో హై ప్రెజర్ బెల్ట్ కొనసాగుతున్నటువంటి ప్రాంతం మనకు ఉత్తర భారత ప్రాంతం బంగాళాఖాతంలోని మధ్య భాగం దగ్గర కొనసాగుతుందని చూపించాను. ఇలాగే ఈ మాప్లో కూడా చూపిస్తున్నాను. అక్కడి నుంచి మనకు గాలులు అనేవి నీలం రంగు కలర్లో అలాగే కాస్త మనకు రెడ్ కలర్ లైన్లో మారుతూ గాలులు అనేవి సర్క్యులేట్ అవుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. అంటే స్పష్టంగా మనకు కోస్తా భాగాల్లో చలి ప్రభావం అనేది కనిపిస్తుంది, గాలుల యొక్క చలి తీవ్రత ఉంటున్నట్టు కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి మనకు తెలంగాణలో చలి అనేది విపరీతంగా ఉంటున్నట్టుగా ఈ గాలుల యొక్క సర్క్యులేషన్లో కనిపిస్తుంది. అంటే ఈ గాలులన్నీ మనకు వెచ్చని చలి గాలులు అనేవి సాయంకాలం వచ్చే సమయానికి మనకి ఈ గాలులు అనేవి చల్లగా మారడం, చలి ప్రభావం పెరగడం అనేది ఈ గాలులు ఈ మోడల్లో ఈ ఇమేజ్లో చూపిస్తుంది. దాని ప్రకారంగా మనకు తెలంగాణ అలాగే ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల్లోని మనకు ఇంటీరియర్ ప్లేసెస్లో కోస్తా భాగాలు పెరుగుతుంది. అలాగే ఈ ఇంకో మోడల్లో చూద్దాం చలి ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి మనకు ఎక్కడ ఉందనేది. ఈ యొక్క మోడల్లోని ఈ ఇమేజ్లో చూస్తే చలి ప్రభావం ఉన్న ప్రాంతాలు ఈ మోడల్లో మనకు కనిపిస్తున్న వాళ్ళు చూసుకుంటే మనకు తెలంగాణలో మొత్తం మనకు చలి ప్రభావం పెరుగుతున్నట్టుగా, చలి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉత్తర భాగమైనటువంటి విశాఖ, అరకు వ్యాలీ, లంబసింగి, విజయనగరం, పార్వతీపురం అలాగే మనకు అల్లూరు సీతారామరాజు జిల్లాలు ఒడిశా సరిహద్దును పంచుకున్న భాగాల్లో చలి ప్రభావం పెరుగుతున్నట్టుగా ఈ మోడల్లోని ఈ ఇమేజ్లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ గ్రీన్ పచ్చ రంగులో కనిపిస్తున్నటువంటి ప్రాంతాలు అలాగే కాస్త వైట్ కలర్ కనిపిస్తున్న ప్రాంతాలు చలి అనేది ఉంది. అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాలైనటువంటి మనకు కుప్పం, నగరి అలాగే మనకు కాస్త గమనించి కింద చూసుకున్నట్లయితే తిరుపతి, శ్రీకాళహస్తి అలాగే మనకు మదనపల్లి ఈ ప్రాంతాల్లో మనకు చలి ప్రభావం పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే రాబోయేటువంటి 4-5 రోజుల పాటు ఫిబ్రవరి 16 అంటే ఈ రోజు 17,
18, 19, 20, 21 తేదీలకు మనకు చలి అనేది ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. కోస్తా భాగపు సరిహద్దు ప్రాంతాలంతటా కూడా మనకు చలిగాలు లెక్క ప్రభావం అనేది ఉంటుంది. అంటే దట్టంగా పొగమంచు అనేది కురవకపోయినా చలి యొక్క ప్రభావం అనేది ఉంటున్నట్టుగా ఈ మోడల్లో ఇమేజ్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మనకు ఇలాంటి వాతావరణ పరిస్థితి అనేది ఉంటే మనకు ఫిబ్రవరి 16 అంటే ఈరోజు మనకు ఎండ అనేది ఎక్కువగా ఎక్కడ ఎక్కువ నమోదైంది అనేది తక్కువ నమోదైంది చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు తెలంగాణ మొత్తం మీద మనకు బాగా ఎండ తీవ్రత అనేది పెరిగినట్టుగా ఈ మోడల్లో మనకు ఈ ఇమేజ్లో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని మనకు రాయలసీమలోని సమస్త జిల్లాలంతటా మనకు కర్నూలు, సత్యసాయి, అనంతపురం, తాడిపత్రి, కడప, అలాగే అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, అలాగే మనకు ఈ యొక్క చిత్తూరు జిల్లాలో అంతటా మనకు ఎండ తీవ్రత బాగా పెరిగింది. మధ్య ప్రాంతాలు విజయవాడ, అమరావతి, ఏలూరు, తాడేపల్లిగూడెము, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, ఏలూరు, కాకినాడ, పిఠాపురం ఈ ప్రాంతాలు కాస్త తక్కువగా ఎండ నమోదైనట్టుగా, అలాగే మనకు ఉత్తరాంధ్రలోని మనకు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, ఇచ్చాపురం ఇలాంటి ప్రాంతాల్లో కాస్త ఉష్ణోగ్రత అంటే మనకు ఎండ తీవ్రత సూర్యరశ్మి యొక్క ఇంపాక్ట్ తగ్గినట్టుగా ఈ మోడల్లో మనకు కనిపిస్తుంది ఇక్కడ చూసిన దాని ప్రకారం. ఇక మనకు రానున్నటువంటి ఈ నెల చివరిలో అకాల వర్షాలు అనేవి ఏ ఏ ప్రాంతాలు ఉండబోతున్నాయి, అలాగే అల్పపీడనం అనేది మనకు శ్రీలంక దగ్గర ఏర్పడుతున్న అల్పపీడనం ఇంపాక్ట్ తోటి వర్షాలు అనేవి ఎలా పడబోతున్నాయి అనేది తెలుసుకుందాం. ఈ మోడల్లోని ఈ ఇమేజ్లో చూస్తే మనకు అకాల వర్షాలు అనేవి ఎలా ఉండబోతున్నాయని చూస్తుంటే ఈ ఇమేజ్లో మనకు కనిపిస్తున్నటువంటి కాస్త డార్క్ గ్రీన్ కలర్లో అలాగే లైట్గా కనిపిస్తున్నటువంటి ప్రాంతాలంతటా మనకు విప్రిటేషన్ అనేది పెరిగేటటువంటి ప్రాంతాలు. అంటే మనకు ఇప్పుడు వాతావరణం అనేది మొత్తం చల్లగా తేమటు కూడినటువంటి వాతావరణం అనేది ఉంటుంది మనకు భారతదేశం మొత్తంలోని మనకు. అలా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోని మనకు విదర్భ ప్రాంతాలు అంటే మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర మనకు ఈ యొక్క దట్టమైన అటవీ కొండ ప్రాంతం కలిగినటువంటి ఈ భాగాల్లో మనకు రానున్నటువంటి ఈ నెల చివరి నుంచి అలాగే మార్చి, ఫిబ్రవరి ఈ 2-3 నెలల్లో మనకు ఈ నెల చివరి అంటే మనకు ఫిబ్రవరి నెల ఆల్మోస్ట్ పూర్తి కావచ్చేసింది. మనకు ఇక మార్చి, ఏప్రిల్లో మనకు ఈ వర్షాలు అనేవి ఉంటాయి. అవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఒకసారి ఇక్కడ మనం చూసుకుంటే మనకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో ఎక్కువగా ఈ యొక్క అకాల వర్షాలు అనేవి పెరుగుతాయి. క్రమేపీ ఇవి మనకు తెలంగాణ, ఆంధ్రలో కూడా విస్తరిస్తాయి. ఒకసారి మనకు ఈ మోడల్లో చూస్తున్న దాని ప్రకారంగా చూసుకుంటూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలని కాస్త ఎక్కువగా జూమ్ చేసి చూసి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తే ఫిబ్రవరి, మార్చిలో అకాల వర్షాలు అనేది చూస్తే మనకు విదర్భ ప్రాంతమైనటువంటి మహారాష్ట్రలోని మనకు ఉత్తర భాగపు ఏజెన్సీ ప్రాంతాలు అంటే కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్ని పంచుకునేటువంటి ఈ ప్రాంతాల దగ్గర మనకు అకాల వర్షాలు అనేవి మార్చి నెలలో మనకు మొదటి 2 వారాల నుంచి చివరి వారాల్లో అక్కడక్కడ పడేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఈ మోడల్లో మనకు కనిపిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని మనకు సమస్తం చూసుకుంటే విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే ఏజెన్సీ ప్రాంతాలు, ట్రబుల్ ఏరియాస్ అయినటువంటి ప్రాంతాల దగ్గర అంటే దట్టమైన మనకు కొండ ప్రాంతము, అడవి ప్రాంతం కలిగినటువంటి ఇంటీరియర్ ప్లేసెస్ దగ్గర అంటే మనకు ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల సరిహద్దుల్ని పంచుకుని ఈ భాగాల దగ్గర మనకు ఈ అకాల వర్షాలు అనేవి రాబోయేటువంటి మార్చి నెల మొదటి 2 వారాల నుంచి చివరి వారాల్లో పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఈ మోడల్లోని ఈ ఇమేజ్లో కనిపిస్తుంది. అలాగే కాస్త దిగువకు చూసుకుంటే మనకు తమిళనాడు దిగువ ప్రాంతం అయినటువంటి తమిళనాడుకి సరిహద్దును పంచుకుంటున్నటువంటి కృష్ణగిరి అడవి ప్రాంతాల దగ్గర అలాగే మనకు శేషాచలం, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని ఆ భాగాల దగ్గర మనకు అక్కడక్కడ ఈ వర్షాలు అనేవి అకాల వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఈ మోడల్లోని ఇమేజ్లో మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఈ మోడల్లో మనకు కనిపిస్తున్నటువంటి నేను చెప్పినటువంటి ఈ కలర్స్ అనేవి చూపిస్తున్నాను కదా, ఈ గ్రీన్ కలర్లో కాస్త మార్కింగ్ ఈ ప్రాంతాల దగ్గర ఈ అకాల వర్షాలు అనేవి ఉండబోతున్నట్టుగా ఈ మోడల్లో మనకు కనిపిస్తుంది. అంటే ఇవి మనకు వాతావరణం అనేది నేల మీద ఉన్నటువంటి ఒక తేమ అనేది ఆవిరి రూపంలోకి మారుతూ వేడెక్కుతూ వెళ్తున్నటువంటి సమయంలో మనకు ఈ క్లౌడ్స్ అనేవి ఏర్పడడం, అకస్మాత్తుగా ఈ వర్షాలు అనేవి పడడం అనేది జరగబోతున్నట్టుగా ఈ మోడల్లోని ఇమేజ్లో కనిపిస్తుంది. ఇక ఫిబ్రవరి 22, 23కి ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. ఇది కూడా మనకి ఎక్కడ ఏర్పడుతుందని చూసుకుంటే మనకు లానినా యొక్క దిగ్విజయం అంటే ఈ సర్క్యులేషన్ గాలుల యొక్క సర్క్యులేషన్ అనేది తూర్పు పసిఫిక్ మహాసముద్రం వైపుగా కదులుతున్నటువంటి క్రమంలో తరుణంలో ఈ ఇమేజ్లో చూస్తే మనకు స్పష్టంగా కనబడుతుంది. లానినా దిగ్విజయం అనేది ఇక్కడ మనకు బంగాళాఖాతంలోని మనకు హిందూ మహాసముద్రం నుంచి మనకు తూర్పు పసిఫిక్ మహాసముద్రం వైపుగా కదులుతుంది. ఇలా కదులుతున్నటువంటి సమయంలో మనకు శ్రీలంక దగ్గర కొంత క్లౌడ్స్ అనేవి ఏర్పడుతుండడం అనేది కనిపిస్తుంది. అది మనకు ఫిబ్రవరి 22, 23 తేదీలో ఒక ఉపరితల ఆవర్తనాన్ని మనకు శ్రీలంక దగ్గర ఏర్పడుతుంది. ఆ ఏర్పడేటువంటి ఉపరితల ఆవర్తనం అనేది మనకు ఈ మోడల్లోని ఇంకో ఇమేజ్లో చూస్తే ఇదిగోండి ఈ ఇమేజ్లో మనం గమనించి కనుక చూసుకుంటే ఫిబ్రవరి 22, 23 తేదీకి ఉపరితల ఆవర్తనం అనేది శ్రీలంకకి అత్యంత సమీపంలో ఏర్పడుతుంది. ఇక్కడ మనకి కనిపిస్తున్న ప్రాంతం అంతా క్లౌడ్స్ భారీగా మేఘాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ మనకు భారీగా మేఘాలు అనేవి ఏర్పడి శ్రీలంకలో మనకు ఫిబ్రవరి 22, 23 తేదీ నుంచి వర్షాలు అనేవి ఆరంభమవుతున్నాయి. దాని ఇంపాక్ట్ అంటే ప్రస్తుతానికి ఫిబ్రవరి 22, 23కి మనకు శ్రీలంకపై స్పష్టంగా అలాగే దక్షిణ
తమిళనాడులోని భాగాలపై అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతాలపై ఉంటున్నట్టు అంటే శ్రీలంకకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పడుతున్నట్టుగా ఈ మోడల్లో ఈ యొక్క క్లౌడ్స్ యొక్క ఇమేజ్ల పరంగా చూస్తే మనకు తెలుస్తుంది. ఒకసారి మనకు రెయిన్ ప్రెడిక్షన్ అనేది ఏం చెప్తుంది, ఎలాంటి వర్షాలు ఉంటాయో అని చెప్తుంది శ్రీలంక దగ్గర అనేది ఒకసారి చూసి తెలుసుకుందాం. ఈ యొక్క రెయిన్ ప్రెడిక్షన్ ఇమేజ్లో మనం గమనించి కనుక చూసుకున్నట్లయితే వర్షాలు అనేవి మనకు ఫిబ్రవరి 22, 23 నుంచి మనకు సమస్తం శ్రీలంకపై స్పష్టంగా ఉంటున్నట్టుగా, అంటే ఈ 2 రోజుల్లోనే ఫిబ్రవరి 21 నుంచి 22, 23 ఈ 3 రోజులని 21, 22వ తేదీల్లో శ్రీలంకపై స్పష్టంగా వర్షాలు ఉంటున్నట్టుగా ఈ రెయిన్ ప్రెడిక్షన్ ఇమేజ్లో కనిపిస్తుంది. అలాగే కాస్త నీలం రంగులో కనిపిస్తున్నటువంటి భాగమైనటువంటి మనకు శ్రీలంక పైన ఉన్నటువంటి తమిళనాడులోని తీర ప్రాంతాలను తాకుతుంది. అంటే మనకు తంజావూరు, నాగపట్టినం, అలాగే కరైక్కిలు, పాండిచ్చేరి, అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతాలు, మదురై ఇలాంటి ప్రాంతాల దగ్గర తాకుతూ ఉంది. అంటే రామేశ్వరం ఇలాంటి ప్రాంతాలకి శ్రీలంకకి దగ్గరగా ఉన్నటువంటి తీర ప్రాంతాలు తమిళనాడు భాగాలను తాకుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది ఈ రెయిన్ ప్రెడిక్షన్ ఇమేజ్లో చూస్తే. మొత్తానికి మనకు అకాల వర్షాలని చూస్తే మనకు ఆంధ్ర, తెలంగాణలోని మనకు విదర్భ ప్రాంతాలు, ఇంటీరియర్ ప్లేసెస్ అయిన భాగాల దగ్గర, దట్టమైన అటవీ ప్రాంతాల దగ్గర పడబోతున్నట్టుగా మార్చి నెలలో మొదటి 2 వారాల నుంచి చివరి వారాల్లో ఉంటున్నట్టుగా ఏప్రిల్లో కూడా అలాగే ఈ వర్షాలు అనేవి అకాల వర్షాలు ఉండబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఇదండి ఓవరాల్గా మనకు అకాల వర్షాల సీజన్ అనేది మనకు రాబోయేటువంటి మార్చి నెలలో మొదలవబోతున్నట్టుగా మోడల్స్లో కనిపిస్తుంది. ఉత్తర ఆంధ్రాలో అలాగే రాయలసీమ ప్రాంతాల్లో, తెలంగాణలో ఉంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. అలాగే వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు నేను ఇచ్చినప్పుడు మీ వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్లో అందాలి అనుకుంటే మా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్.